హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో చూసినట్టయితే కనుక జావా స్క్రిప్ట్ని ఎలా రాస్తాము ఏంటి అనేది చూసాం కదా. సో ఈ రోజు క్లాస్లో వచ్చేసి మనకు వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. సో ఇప్పటివరకు చూసినట్టయితే మనం ఆల్రెడీ కొన్ని వేరియబుల్స్ని అయితే క్రియేట్ చేసాము, బట్ ఈరోజు మనం వాటి గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఇక్కడ చూసినట్టయితే మనకు బేసిక్ HTML కోడ్ ఏదైతే ఉంటుందో ఆ బేసిక్ HTML కోడ్ నేను క్రియేట్ చేసి పెట్టేశాను. అండ్ మనం లాస్ట్ క్లాస్లో చూసినట్టయితే first.js అనేసి ఒక ఫైల్ని క్రియేట్ చేసాము అండ్ దీంట్లో జావా స్క్రిప్ట్కి సంబంధించిన కోడ్ అయితే రాసాం కదా. సో ఈ రోజు నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకొక ఫైల్ని క్రియేట్ చేయబోతున్నాను. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ ఫైల్ అని చేశాను అండ్ సెకండ్ క్లాస్ కాబట్టి second.js అని ఫైల్ నేమ్ ఇచ్చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేసి ఈ second.jsని ఇండెక్స్ పేజ్కి లింక్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకు స్క్రిప్ట్ ట్యాగ్లో first.js ఉంది కదా. సో ఈ first.jsని తీసేసి నేను second.js అని చేస్తున్నాను. సో second.js అని చేశాను. సో ఇప్పుడు మనకు ఆ టూ ఫైల్స్ అనేటివి లింక్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో కోడ్ రాద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు మనకు వేరియబుల్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. సో వేరియబుల్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది? మనం ఏదైనా ఒక వాల్యూని టెంపరీగా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ వేరియబుల్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో మనం ఎందుకు యూజ్ చేస్తాము? ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడానికి, టు స్టోర్ ద వాల్యూ. సో మనం ఏదైనా ఒక వాల్యూని కనుక స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మనం ఈ వేరియబుల్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో వేరియబుల్ని క్రియేట్ చేయడానికి మనకు డిఫరెంట్ వేస్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్కటి మనం ఇప్పుడు చూసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు వేర్ కీవర్డ్, యూజింగ్ వేర్ కీవర్డ్. సో వేరియబుల్ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ వే వచ్చేసి వేర్ కీవర్డ్. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేశాను అంటే వేర్ అనే కీవర్డ్ని యూజ్ చేశాను. సో వేర్ అనే కీవర్డ్ని ఇచ్చేసాక మనము ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాం కదా. సో ఆ వేరియబుల్లో ఒక వాల్యూని అయితే స్టోర్ చేసుకుంటున్నాము. మరి మనం ఆ వాల్యూని యూజ్ చేసుకోవాలి, ఆ వాల్యూని ఐడెంటిఫై చేయాలి, ఆ వాల్యూని కాల్ చేయాలి అంటే దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఒక నేమ్ అనేది ఉండాలి కదా. సో మనం వేర్ అనే కీవర్డ్ ఇచ్చాక ఆ వేరియబుల్ యొక్క నేమ్ని పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఏమి ఇస్తున్నాను అంటే ఫస్ట్ నేమ్ అని ఇస్తున్నాను. వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి? ఫస్ట్ నేమ్ అనేది వేరియబుల్ యొక్క నేమ్. ఓకేనా? అండ్ ఇక్కడ మనకు వచ్చేసి వేరియబుల్ అనేది ఏంటి? వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మనం అందులో కూడా అంటే వేరియబుల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోగలము. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ కానీ లేదా స్ట్రింగ్స్ కానీ బూలియన్స్ కానీ. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ అనేది క్రియేట్ చేశాను కాబట్టి వేరియబుల్ నేమ్ నా నేమ్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేమ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ని మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమని పిలుస్తామంటే స్ట్రింగ్ అని పిలవడం జరుగుతుంది. సో స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇక్కడ నేను నేమ్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి స్ట్రింగ్. సో మీరు కనుక ఏదైనా ఒక వేరియబుల్లో స్ట్రింగ్ వాల్యూని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఐదర్ సింగిల్ కోట్స్ అయినా యూజ్ చేయాలి లేదా డబల్ కోట్స్ అయినా యూజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సింగిల్ కోట్స్ని యూజ్ చేస్తున్నాను. సో సింగిల్ కోట్స్లో వచ్చేసి నేను ఫస్ట్ నేమ్ ఇచ్చేస్తున్నాను. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త అని ఇచ్చేసాను. అండ్ మీకు లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను, మనము స్టేట్మెంట్ అనేది ఎండ్ అయిపోయాక మనము సెమీకోలన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో సెమీకోలన్ ఇవ్వకపోయినా వర్క్ అవుతుంది, బట్ ఇది వచ్చేసి రికమెండెడ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఇంకొక వేరియబుల్ని కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనకు వచ్చేసి వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి నేను వేర్ అనే కీవర్డ్ని యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంతకుముందు మనం ఫస్ట్ నేమ్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు నేను వచ్చేసి అదేవిధంగా లాస్ట్ నేమ్ అనే ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేసేస్తున్నాను. ఓకే, అండ్ మనం ఇంతకుముందు సింగిల్ కోట్స్ని యూజ్ చేసాము స్ట్రింగ్ని స్టోర్ చేసుకోవడానికి, బట్ ఇక్కడ నేను వచ్చేసి డబల్ కోట్స్ని యూజ్ చేస్తున్నాను స్ట్రింగ్ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి. ఐదర్ మీరు సింగిల్ కోట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా డబల్ కోట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో దానికోసమే మీకు ఒకటి సింగిల్ కోట్లో ఇంకొకటి డబల్ కోట్లో అయితే క్రియేట్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే మనం ఇక్కడ వేరియబుల్ నేమ్ని రాసాం కదా. సో ఈ వేరియబుల్ నేమ్ని రాసేటప్పుడు కూడా మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఒక సింటాక్స్ అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి ఏంటి? ఫస్ట్ నేమ్ అనేది వేరియబుల్ నేమ్ కదా. సో ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్ నేమ్లో మనకు ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 2 వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ అనేది ఒక వర్డ్, నేమ్ అనేది ఒక వర్డ్ కదా. సో ఈ విధంగా మనం
2 వర్డ్స్ ఉన్నప్పుడు ఇలా కాకుండా ఈ విధంగా రాయాలన్నమాట. లాస్ట్ నేమ్లో రాసాను చూడండి, అంటే ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ వర్డ్ని కంప్లీట్గా లోయర్ కేస్ లెటర్లో రాసి సెకండ్ వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ సెకండ్ వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్ లెటర్లో రాయాలి. ఓకే, సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే సింపుల్గా క్యామెల్ కేస్ అని పిలవడం జరుగుతుంది. సో క్యామెల్ కేస్ అని పిలుస్తాం మనం. అప్పర్ కేస్ లోయర్ కేస్ అలా ఉంటాయి కదా, సో ఇది క్యామెల్ కేస్. క్యామెల్ కేస్ అంటే ఫస్ట్ వచ్చేసి లోయర్ కేస్ లెటర్లో ఉంటుంది, సెకండ్ వర్డ్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ వచ్చేసి ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్ లెటర్లో ఉంటుంది. సో దీన్ని క్యామెల్ కేస్ అంటాము. సో ఈ క్యామెల్ కేస్ ఫార్మాట్ని మనం ఫాలో అవ్వాలి వేరియబుల్ నేమ్స్ని క్రియేట్ చేసేటప్పుడు. సో ఇక్కడ ఫస్ట్ నేమ్లో కూడా ఫస్ట్ నేమ్ అని కాకుండా ఫస్ట్ క్యాపిటల్ అని ఇచ్చేసి నేమ్ అని ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా మనము ఈ రూల్స్ని అయితే పాటించాలన్నమాట. ఓకే, ఒకవేళ మీరు ఈ విధంగా క్యామెల్ కేస్ని ఫాలో అవ్వకూడదు అనుకుంటే సింపుల్గా మీరు ఫస్ట్ అండర్స్కోర్ నేమ్ ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మీకు ఎలా కావాలనుకుంటే అలా మీరు ఐదర్ క్యామెల్ కేస్ని అయినా యూజ్ చేయండి లేదా ఫస్ట్ అండర్స్కోర్ నేమ్ ఈ విధంగా అయినా యూజ్ చేయండి. సో మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా యూజ్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు 2 వేరియబుల్స్ అనేది క్రియేట్ అయిపోయి, సో ఈ 2 వేరియబుల్స్ నేను అవుట్పుట్లో ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో మనకు అవుట్పుట్లో ప్రింట్ చేయడానికి కూడా డిఫరెంట్ వేస్ అయితే ఉన్నాయి కదా. సో నేను console.logని అయితే యూజ్ చేసేస్తున్నాను. సో console.logని యూజ్ చేసి ఫస్ట్ నేమ్ని అయితే ప్రింట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కామా లాస్ట్ నేమ్. ఓకే, సో మనకు ఈ console.logలో ప్రింట్ చేయడానికి కూడా మనకు డిఫరెంట్ వేస్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్ అని చేశాను కదా, ఒకసారి మనం అవుట్పుట్ అయితే చూద్దాం మనకి ఎలా ప్రింట్ అవుతుంది అనేసి. సో నేను ఫైల్ని సేవ్ చేస్తున్నాను, రెండింటిని HTMLని అండ్ JSని. అండ్ మనం ఒకసారి బ్రౌజర్కి వెళ్ళి చూద్దాం. సో బ్రౌజర్కి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ మనకు ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అయితే రాలేదు. ఎందుకంటే మనం HTMLలో ఎలాంటి కోడ్ అనేది రాయలేదు, జస్ట్ ఒక స్క్రిప్ట్ ట్యాగ్ని మాత్రం క్రియేట్ చేసాము. స్క్రిప్ట్ ట్యాగ్లో మనం console.logని యూజ్ చేస్తాం. సో console.logని యూజ్ చేసినప్పుడు మనకు అది ఓన్లీ కన్సోల్లోనే ప్రింట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం కన్సోల్ని ఓపెన్ చేయడానికి F12 పైన క్లిక్ చేసేద్దాము. సో F12 పైన క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ మనకు ఆటోమేటిక్గా కొత్త అభిషేక్ అనేది రావడం జరిగింది వాల్యూ. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ 2 వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 వేరియబుల్స్ నేను ప్రింట్ చేశాను. బట్ ఇక్కడ మనము ఫస్ట్ వేరియబుల్ నేమ్ ఇచ్చేసాక నేను కామా యాడ్ చేశాను అండ్ సెకండ్ వేరియబుల్ నేమ్ ఇచ్చేసాను. బట్ ఇక్కడ మనకు అవుట్పుట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ వేరియబుల్లో ఉన్న వాల్యూ కొత్త, సో దాని తర్వాత స్పేస్ వచ్చి అభిషేక్ అనేది రావడం జరిగింది. సో ఆ విధంగా అంటే మనం ఒక వేరియబుల్ తర్వాత కామా ఇచ్చేసి సెకండ్ వేరియబుల్ నేమ్ని కనుక ప్రింట్ చేసినట్టయితే మనకు ఆ రెండింటి మధ్యలో స్పేస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో అలా కాదు అనుకుంటే మనం ఇక్కడ వచ్చేసి ప్లస్ అని ఇచ్చేసి డబల్ కోట్స్లో స్పేస్ ఇచ్చేసి ఈ విధంగా ఇలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే మీరు డైరెక్ట్గా మనకు బై డిఫాల్ట్గా కామా స్పేస్ వచ్చింది కదా, సో స్పేస్ కాదు నాకు ఈ రెండింటికి మధ్యలో అండర్ స్కోర్ రావాలి అనుకుంటున్నాను. సో మనం అండర్ స్కోర్ని యాడ్ చేస్తున్నాం. సో యాడ్ చేయడానికి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ప్లస్ సింబల్స్ని యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేమ్ తర్వాత ప్లస్ సింబల్ యూజ్ చేశాను అండ్ లాస్ట్ నేమ్కి ముందు ప్లస్ సింబల్ని యూజ్ చేశాను. అండ్ ఈ రెండింటి మధ్యలో మనం ఐదర్ డబల్ కోడ్ కానీ లేదా సింగిల్ కోడ్ కానీ తీసేసుకొని మీరు ఏ క్యారెక్టర్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ క్యారెక్టర్ని మీరు ఇక్కడ రాయండి. సో ఇక్కడ నేను వచ్చేసి అండర్ స్కోర్ అని చేశాను. అండ్ ఇప్పుడు మనం ఒకసారి కంట్రోల్ సేవ్ అండ్ ఈ ఫైల్ని కూడా మనం సేవ్ చేద్దాము. అండ్ బ్రౌజర్కి వెళ్ళి చూసినట్టయితే కనుక చూడండి ఇక్కడ మనకు కొత్త అండర్ స్కోర్ అభిషేక్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనము చాలా సింపుల్గా వేరియబుల్స్ని క్రియేట్ చేసేసి ఆ వేరియబుల్స్ని మనకు కావాల్సిన విధంగా అయితే మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేయడానికి మనం వేర్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఓకే, బట్ ఇలా కాకుండా ఈ వేర్ అనే కీవర్డ్ని యూజ్ చేసి మనము వేరియబుల్స్ని క్రియేట్ చేయడం వచ్చేసి ఓల్డ్ ఫ్యాషన్ అనమాట. సో ఆల్మోస్ట్ ES6 అనేసి మనకు ఒకటి ఉంటుంది. సో మేబీ 2005 ఆర్ 2006 ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు. సో దానికన్నా ముందు అయితే మనం ఈ వేర్ కీవర్డ్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం అనమాట. దాని తర్వాత సారీ నాకు ఇయర్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, ఒకవేళ నేను మిస్టేక్ చెప్తే సారీ. సో దాని తర్వాత అంటే మనకు ES6 అనేసి వచ్చేసింది. ES6 అనేసి మనకు ఒక వెర్షన్ వచ్చిందనమాట, ECMAScript 6. సో 2005 2006 లేకపోతే 2015 2016 ఎగ్జాక్ట్గా నాకు ఇయర్ గుర్తులేదు. సో ఆ వర్షన్ వచ్చాక మనకు ఇంకొక
కీవర్డ్ అనేది రావడం జరిగింది. సో ఆ కీవర్డ్ని యూజ్ చేసి కూడా మనం వేరియబుల్ని అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఆ కీవర్డ్ ఏంటి అంటే లెట్ అనేది కీవర్డ్. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో కూడా చూసాము, వేరియబుల్ని క్రియేట్ చేయడానికి మనం లెట్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను లెట్ అనే కీవర్డ్ని యూజ్ చేశాను. అండ్ ఇంతకుముందు మనం ఏం చేసాము, వేరియబుల్ నేమ్ని క్రియేట్ చేయడానికి అండర్ స్కోర్ని యూజ్ చేసాము అండ్ దాంతోపాటు క్యారెక్టర్స్ని కూడా యూజ్ చేసాం కదా. సో ఓన్లీ అండర్ స్కోర్ అండ్ క్యారెక్టర్స్ మాత్రమేనా అంటే అవి కాదు, అవి కాకుండా మనం ఇంకా కొన్ని సింబల్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అవి ఏంటి అంటే $సైన్ అండ్ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నాను చూడండి, మంత్ 1 అని ఇచ్చేసాను చూడండి ఇక్కడ. సో వేరియబుల్ నేమ్లో మనము ఈ విధంగా నెంబర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మంత్ 1 అని ఇచ్చేసి నేను ఇక్కడ వాల్యూని స్టోర్ చేసుకుంటాను జాన్ అనేసి. సో జనవరి, సో మంత్ 1 ఈజ్ జనవరి. సో ఈ విధంగా మీరు వేరియబుల్లో మనం నెంబర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ మీరు ఒకటి మెయిన్గా గుర్తుంచుకోవాలి, వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేమ్ అనేది ఐదర్ అండర్ స్కోర్తో కానీ లేదా క్యారెక్టర్తో కానీ లేదా $సింబల్తో కానీ మాత్రమే స్టార్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను డైరెక్ట్గా లెట్ 2 మంత్ అని ఇస్తున్నాను చూడండి. సో లెట్ 2 మంత్ ఫెబ్ అని ఇచ్చేసాను. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఆటోమేటిక్గా మనకు అండర్లైన్ అనేది రావడం జరిగింది. సో అండర్లైన్ పైనకి వెళ్ళినట్టయితే మనకు ఆ మిస్టేక్ అనేది చూపిస్తుంది. ఏం మిస్టేక్ ఉన్నది చూడండి, కుడ్ నాట్ ఫైండ్ నేమ్ మంత్, డూ యూ మీన్ మంత్ 1 అనేసి చూపిస్తుంది మనకు. సో ఈ విధంగా మనము వేరియబుల్ నేమ్ని పాస్ చేయలేము. వేరియబుల్ నేమ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్యారెక్టర్తో అయినా స్టార్ట్ అవ్వాలి, లేదా అండర్ స్కోర్ సింబల్తో అయినా స్టార్ట్ అవ్వాలి, లేదా $సింబల్తో అయినా స్టార్ట్ అవ్వాలి. ఇలా స్టార్ట్ అవుతేనే అది వ్యాలిడ్ నేమ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మంత్ 2 అని ఇచ్చేసాను అండ్ మంత్ 2లో ఫిబ్ అని ఇచ్చేసాను. ఓకే, అండ్ నెక్స్ట్ మనం వీటిని కూడా ఒకసారి ప్రింట్ చేసి చూద్దాము. console.log month 1, month 2. సో ఆ 2 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో నేను ఆ 2 వాల్యూస్ని ప్రింట్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఫైల్ని సేవ్ చేశాను. అండ్ మనం బ్రౌజర్కి వెళ్ళినట్టయితే చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి కొత్త అభిషేక్ అని ప్రింట్ అయింది అండ్ దాని తర్వాత జనవరి, ఫిబ్రవరి అని కూడా ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము వేర్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా లెట్ అనే కీవర్డ్ని యూజ్ చేసి కూడా మనము వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొక మెథడ్ కూడా ఉంది, ఇంకొక వే కూడా ఉంది. అది ఏంటి అంటే కాన్స్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేసి, CONST కాన్స్ట్. బట్ ఈ కాన్స్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం కాన్స్టెంట్ వేరియబుల్స్ని క్రియేట్ చేయడానికి. అంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాక ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని మనము చేంజ్ చేయలేము లేదా మాడిఫై చేయలేము. అది పర్మనెంట్ వాల్యూ అనుకుంటే, కాన్స్టెంట్ వాల్యూ అనుకుంటే, అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ కాన్స్టెంట్ యొక్క కీవర్డ్ యొక్క హెల్ప్ తీసుకొని మనం వేరియబుల్ అయితే క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాన్స్టెంట్ పై ఈక్వల్స్ టు 3.14 అనే వాల్యూని ఇస్తున్నాను. సో మనకు పై వాల్యూ అనేది ఎక్కడ చూసినా మనకు కాన్స్టెంట్గానే ఉంటుంది కదా. సో ఈ విధంగా అంటే ఒకసారి ఆ వేరియబుల్ని క్రియేట్ చేశాక ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ మనకు మాడిఫై అవ్వదు, చేంజ్ అవ్వదు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ కాన్స్టెంట్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం కాన్స్టెంట్ని అయితే ఇచ్చేసాను. ఇక్కడ మీరు మెయిన్గా గమనించాల్సింది ఒకటే, నేను కాన్స్టెంట్ని క్రియేట్ చేసినప్పుడు అప్పర్ కేస్ లెటర్ని అయితే యూజ్ చేశాను. సో లోయర్ కేస్ లెటర్స్లో PI అని ఇవ్వలేదు. సో అప్పర్ కేస్ లెటర్స్లో PI అని ఇచ్చేసాను. సో ఇది కూడా మనకు ఒక రూల్ అనమాట. సో కాన్స్టెంట్స్ని క్రియేట్ చేసినప్పుడు మనం అప్పర్ కేస్ లెటర్స్ని యూజ్ చేయాలి. సో దాని తర్వాత నేను వచ్చేసి ఇక్కడ అవుట్పుట్ని కూడా ప్రింట్ చేసేస్తున్నాను. సో సింపుల్గా console.logని యూజ్ చేసేసి మనము పైన అయితే ప్రింట్ చేసి చూద్దాం. సో పైన ప్రింట్ చేసినట్టయితే మనకు దానికి సంబంధించిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ కూడా మనకి ఇక్కడ ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనం డిఫరెంట్ వేస్లో మనకు కావాల్సిన వేరియబుల్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. బట్ ఇక్కడ చూడండి, మనం ఏం చేసామంటే వేర్ని యూజ్ చేసి వేరియబుల్ని క్రియేట్ చేసాము, లెట్ని యూజ్ చేసి వేరియబుల్ని క్రియేట్ చేసాము అండ్ కాన్స్టెంట్ని యూజ్ చేసి వేరియబుల్ని క్రియేట్ చేసాము. బట్ ఈ కాన్స్టెంట్ని యూజ్ చేసి వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు అందులో ఉన్న వాల్యూ చేంజ్ అవ్వదు లేదా మాడిఫై అవ్వదు అనేసి నేను చెప్పాను కదా. మరి అది వర్క్ అవుతుందా లేదా అనేది కూడా మనం టెస్ట్ చేయాలి కదా. సో చూడండి, ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వేర్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కొత్త అని ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మనకు అవుట్పుట్లో చూసుకున్నట్టయితే కూడా కొత్త అనేది ప్రింట్ అవ్వడం జరిగింది కదా. సో దాని తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి, సింపుల్గా మళ్ళీ
ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కొత్త అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ కే అని మాత్రమే ఇవ్వాలి అనుకుంటున్నాను. ఓకే, సో చూడండి ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు కే అని మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే ఈ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని నేను మాడిఫై చేశాను. సో మాడిఫై చేశాక నేను మళ్ళీ console.logని యూజ్ చేసి ఆ వాల్యూని అయితే నేను ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక్కసారి అవుట్పుట్ కనుక చూసినట్టయితే చూడండి మనకి ఏముంది, ఫస్ట్ కొత్త అభిషేక్ అని వచ్చింది. ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని నేను కొత్త నుండి కేకి చేంజ్ చేశాను. సో ఇక్కడ మనకు కే అభిషేక్ అనేది వాల్యూ రావడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనము వేర్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేసినట్టయితే కనుక అందులో ఉన్న వాల్యూని మనం మాడిఫై చేయొచ్చు, అప్డేట్ చేయవచ్చు. ఎగ్జాక్ట్గా సేమ్ వేలో ఇక్కడ మనకు మంత్ 1 ఉంది కదా, సో మంత్ 1లో నేను కంప్లీట్గా జనవరి అని కాకుండా జేఏ అని మాత్రమే ఇస్తున్నాను, జాన్ సింపుల్గా. ఇప్పుడు మనం ఒకసారి ఈ వాల్యూని కూడా ప్రింట్ చేసి చూద్దాం. Ctrl+C కాపీ అండ్ ఇక్కడ నేను ఆ వాల్యూని కూడా ప్రింట్ చేసేస్తున్నాను. అండ్ మనం బ్రౌజర్కి వెళ్ళినప్పుడు చూడండి ఫస్ట్ వచ్చేసి జనవరి ఫెబ్ అని ఉంది. దాని తర్వాత మనం ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని అప్డేట్ చేసాము. సో దానివల్ల మనకు జాన్ అండ్ ఫిబ్ అనేది రావడం జరిగింది. అంటే వేర్ అనే కీవర్డ్ని యూజ్ చేసినా లేదా లెట్ అనే కీవర్డ్ని యూజ్ చేసినా ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని మనం అప్డేట్ చేయవచ్చు, మాడిఫై చేయవచ్చు. బట్ ఇక్కడ మనం సేమ్ ట్రిక్ని పైకి ట్రై చేసి చూద్దాం. సో చూడండి పై ఈజ్ ఈక్వల్స్ టు 3.1415 అనేసి నేను ఆ పై అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ చేంజ్ చేశాక మనం ఆ వాల్యూని కూడా నేను ప్రింట్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్కి వెళ్ళినట్టయితే కనుక చూడండి మనకి ఏమైంది, 3.14 అనేది ప్రింట్ అయ్యింది. దాని తర్వాత మనం 3.1415 అనేది ట్రై చేసాము. బట్ ట్రై చేసాము మనకి ఏమైంది, అన్కాట్ టైప్ ఎర్రర్ అనేది ఒక ఎర్రర్ రావడం జరిగింది. ఏమని, అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్. సో మీరు కాన్స్టెంట్ వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయాలి అనుకుంటున్నారు, అది పాసిబుల్ అవ్వదు అని చెప్పేసి మనకు ఒక ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మీకు క్లియర్ అర్థమైపోయింది కదా. సో వేర్ కానీ లేదా లెట్ని కానీ యూజ్ చేసినప్పుడు మనకు అందులో ఉన్న వాల్యూని మనం మాడిఫై చేసుకోవచ్చు. బట్ మనం కాన్స్టెంట్ని యూజ్ చేసి మనం ఒక వేరియబుల్ని కనుక క్రియేట్ చేసినట్టయితే అందులో ఉన్న వాల్యూని మనం మాడిఫై చేయలేము. సో ఇది మనకు వచ్చేసి కంప్లీట్గా వేర్, లెట్ అండ్ కాన్స్టెంట్ గురించి. సో కాన్స్టెంట్కి వేర్ అండ్ లెట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అయితే అర్థమైపోయింది కదా. బట్ అలా కాకుండా మరి ఈ లెట్ని ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ వేర్ని ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ వాటి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అనేది కూడా మనం నెక్స్ట్ క్లాస్లో అయితే డీటెయిల్గా తెలుసుకుంటున్నాము. బట్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి వేర్ కీవర్డ్ కన్నా లెట్ కీవర్డ్ని యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది లేటెస్ట్ వన్. అండ్ మీరు ఏవైనా వెబ్సైట్స్లో లేదా యూట్యూబ్ వీడియోస్లో చూసినా కూడా ఎక్కడైనా ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి లెట్ కీవర్డ్నే యూజ్ చేస్తున్నారు. సో మీరు అది ఫాలో అయినా పర్వాలేదు. బట్ ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది అయితే నేను చెప్తాను, ఎందుకంటే మేబీ ఇంటర్వ్యూలో కావచ్చు లేదా ఎక్కడైనా ఎగ్జామ్లో కావచ్చు మీకు అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ డిఫరెన్స్ ఏంటి అనేది అయితే నేను డీటెయిల్గా కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, సో ఇదైతే మనకు కంప్లీట్గా వేరియబుల్ని డిఫరెంట్ వేస్లో ఎలా క్రియేట్ చేస్తాము అనేసి. ఓకేనా, అండ్ ఇక్కడ మీరు మెయిన్గా గమనించాల్సింది ఒకటి ఉంది, అది ఏంటి అంటే జస్ట్ వెయిట్ సెకండ్, నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. third.js అనేసి ఇంకొక ఫైల్ని అయితే క్రియేట్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా సెకండ్ అని తీసేసి third.js అని చేస్తున్నాను. సో second.jsని క్లోజ్ చేసేసాను. అండ్ third.jsలోకి వచ్చేసి మనకు కావాల్సిన కోడ్ని ఇప్పుడు మనం రాద్దాము. సో ఇప్పటి వరకు మనం వచ్చేసి వేరియబుల్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది తెలుసుకున్నాం కదా. బట్ ఇక్కడ మనం ఏం చేసాము, డైరెక్ట్గా లెట్ x = 10 అనేసి మనం ఈ విధంగా వాల్యూని ఇచ్చేసాం కదా. బట్ అలా కాకుండా మనం లెట్ x అని ఇచ్చేసి దాని తర్వాత ఒక 1000 లైన్స్ తర్వాత x = 20 అనేసి ఈ విధంగా కూడా మనం వాల్యూని ఇవ్వచ్చు అనమాట. సో సింగిల్ లైన్లోనే మనం వేరియబుల్ని క్రియేట్ చేసి ఆ వేరియబుల్లోకి వాల్యూని అసైన్ చేయవచ్చు, లేదా ఒక ప్లేస్లో వేరియబుల్ని డిక్లేర్ చేసి ఇంకొక ప్లేస్లో ఆ వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయవచ్చు. సో ఈ విధంగా కూడా మనం చేయవచ్చు అనమాట. సో ఇలా చేసినా కూడా ఎలాంటి మిస్టేక్ అయితే ఉండదు జావా స్క్రిప్ట్లో. ఓకే, అండ్ నెక్స్ట్ మెయిన్గా మనకు జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్ గురించి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వేరియబుల్స్ ఆర్ డైనమిక్ టైప్ లేదా డైనమిక్ టైపింగ్. సో ఎలా అని అనుకోవచ్చు, ఈ డైనమిక్ టైప్ అంటే ఏంటి అనేది మీరు చాలా
ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నా అంటే లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అభిషేక్ అనేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఓకేనా, సో ఇక్కడ మనం ఏంటి ఎక్స్ అనే వేరియబుల్లో స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూని అయితే స్టోర్ చేసుకుంటున్నాం కదా. మనము వేరే లాంగ్వేజెస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జావా కానీ లేదా ఇంకా సి++ కానీ, సో ఇలాంటి టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ చూసినట్టయితే మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాక ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది ఎలాంటి డేటా టైప్ అయితే మనం మళ్ళీ అలాంటి టైప్ ఆఫ్ డేటాని మాత్రమే ఆ వాల్యూకి అసైన్ చేయగలము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ కదా, సో మళ్ళీ మనం స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూని మాత్రమే ఆ వేరియబుల్కి అసైన్ చేయగలము. బట్ మనకు జావా స్క్రిప్ట్లో ఆ రూల్ లేదు. మనం ఒకసారి స్ట్రింగ్ వేరియబుల్ని స్టోర్ చేశాక నెక్స్ట్ మనం అందులో కావాలి అనుకుంటే నెంబర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా మనం అందులోకి కావాలి అనుకుంటే బూలియన్ టైప్ ఆఫ్ వాల్యూని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఒకసారి వేరియబుల్ని క్రియేట్ చేశాక మనకు ఎగ్జాక్ట్గా ఇదే డేటా టైప్ ఉండాలి అని రూల్ లేదు. సో మనం ఆ వేరియబుల్లోకి సేమ్ వేరియబుల్లోకి మనకు నచ్చిన డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూని మనం అసైన్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ టైప్ కావచ్చు, నెంబర్ టైప్ కావచ్చు, బులియన్ టైప్ కావచ్చు, ఈ విధంగా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవన్నీ మనకు వర్క్ అవుతున్నాయా లేదా అనేది కూడా నేను చూపించాలనుకుంటాను. సో console.log of xని అయితే నేను ప్రింట్ చేసేస్తున్నాను. అండ్ Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, Ctrl+V పేస్ట్, Ctrl+S సేవ్. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్కి వెళ్ళిపోదాం. సో చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే సేమ్ వేరియబుల్లో నేను స్ట్రింగ్ టైప్ని స్టోర్ చేసుకున్నాను, నెంబర్ టైప్ని స్టోర్ చేసుకున్నాను, అండ్ బూలియన్ టైప్ని కూడా స్టోర్ చేసుకున్నాను. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది వచ్చేసి స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ, ఇది వచ్చేసి నెంబర్ టైప్ ఆఫ్ వాల్యూ, ఇది వచ్చేసి బూలియన్ టైప్ ఆఫ్ వాల్యూ అని చెప్పాను. బట్ వాటిని మనం ఎలా చెక్ చేయడం, అది ఎలా కన్ఫర్మ్ చేయడం అని చూసినట్టయితే కనుక మనకు వచ్చేసి మనం దానికోసం ఒక మెథడ్ని అయితే యూజ్ చేస్తాము. console.log of మనం టైప్ ఆఫ్ అనే మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ టైప్ ఆఫ్ అని ఇచ్చేస్తున్నాను. సో టైప్ ఆఫ్ మెథడ్ లేదా ఫంక్షన్, సో దీన్ని యూజ్ చేసి మనం ఇలా పారాంథసిస్ చేసేయాలి. సో పారాంథసిస్లో మీరు ఏ వేరియబుల్ యొక్క వాల్యూని అయితే కనుక్కోవాలనుకుంటున్నారో, అంటే అది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ అనేది కనుక్కోవాలనుకుంటున్నారో ఆ వేరియబుల్ యొక్క నేమ్ని పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎక్స్ అనే వేరియబుల్ నేమ్ని పాస్ చేసేసాను. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి బ్రౌజర్కి వెళ్ళి చూసినట్టయితే కనుక మనకు ఏమైనా ప్రింట్ అయింది, స్ట్రింగ్ అనేది ప్రింట్ అయ్యింది. సో ఇక్కడ ఉన్న ఈ ఎక్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ అనేది స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ. బట్ ఇక్కడ మనం ఏం చేసాము, ఆ స్ట్రింగ్లో ఉన్న వాల్యూని చేంజ్ చేసాము. అండ్ ఒకసారి మనం ఇక్కడ టైప్ ఆఫ్ని అయితే అప్లై చేసి చూద్దాము. అండ్ అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఆ ఎక్స్లో ఉన్న వాల్యూని చేంజ్ చేసాము. సో నేను మళ్ళీ టైప్ ఆఫ్ని అయితే యూజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్కి వెళ్ళినట్టయితే కనుక చూడండి, ఫస్ట్ మనకు వచ్చేసి అభిషేక్ అనేది స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ, 10 అనేది నెంబర్ టైప్ ఆఫ్ వాల్యూ, అండ్ ట్రూ ఏదైతే ఉందో అది మనకు బూలియన్ టైప్ ఆఫ్ వాల్యూ. సో ఈ విధంగా మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని మనం సింగిల్ వేరియబుల్లోనే స్టోర్ చేసుకోవచ్చు జావా స్క్రిప్ట్లో. ఓకే, అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము. అండ్ జావా స్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి ఈ స్మాల్ కేస్ లెటర్లో ఉన్న ఎక్స్ అండ్ అప్పర్ కేస్ లెటర్లో ఉన్న ఎక్స్ అనేది రెండు డిఫరెంట్. సో మీరు అది ఒక్కటి కూడా మీరు మెయిన్గా గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి ఫస్ట్ నేమ్ అనేసి వేరియబుల్ని క్రియేట్ చేసేసి ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్ని ప్రింట్ చేశారనుకోండి ఈ విధంగా, సో మనకు అది ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. సో మస్ట్ అండ్ షుడ్గా మీరు గుర్తుంచుకోవాలన్నమాట. ఓకేనా, అండ్ ఇంకా మనకు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వేరియబుల్ని క్రియేట్ చేయడానికి కదా. సో మనకు డిఫరెంట్ డేటా టైప్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా. సో డేటా టైప్లో ఆల్రెడీ మనం చూసాము ఇక్కడ స్ట్రింగ్ డేటా టైప్ ఇది వచ్చేసి. సో స్ట్రింగ్ డేటా టైప్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం ఐదర్ సింగిల్ కోట్లో కానీ లేదా డబుల్ కోట్లో కానీ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెంబర్ డేటా టైప్. సో నెంబర్ డేటా టైప్ వచ్చేసి ఈ విధంగా ఇస్తాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ x = 10 అని చేశాను. సో ఈ నెంబర్ డేటా టైప్లో మనకి ఏంటంటే వితౌట్ డెసిమల్ అనమాట ఇది. సో డెసిమల్ పాయింట్ లేకుండా ఈ వాల్యూ. ఓకే, బట్ అలా కాకుండా మనం విత్ డెసిమల్ పాయింట్ తోటి కూడా వేరే వాల్యూని క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను x = 23.89 అనేసి సమ్ వాల్యూని చేశాను. సో ఇది ఏంటి మనకు విత్ డెసిమల్ పాయింట్. ఓకే, సో ఇక్కడ నేను సేమ్ వాల్యూని ప్రింట్ చేసేస్తున్నాను. అండ్ మనం బ్రౌజర్కి వెళ్ళినట్టయితే చూడండి 23.89 అనేది ప్రింట్ అయిపోయింది. అండ్ అది వచ్చేసి కూడా నెంబర్ టైప్ ఆఫ్ వాల్యూ.
ఓకే, సో ఈ విధంగా మనము నెంబర్ టైప్ ఆఫ్ వాల్యూలో 2 టైప్స్లో మనం వేరియబుల్స్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు, వితౌట్ డెసిమల్ అండ్ విత్ డెసిమల్. మనకి ఎలా కావాలనుకుంటే మనం ఆ విధంగా వాల్యూని అయితే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫరెంట్ డేటా టైప్లో బూలియన్ డేటా టైప్. సో బూలియన్ డేటా టైప్ అంటే ఐదర్ మనము ట్రూ అనే వాల్యూనైనా స్టోర్ చేసుకోవాలి లేదా ఫాల్స్ అనే వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోవాలి. ఐదర్ ట్రూ అనే వాల్యూని స్టోర్ చేసుకోవాలి లేదా ఫాల్స్ అనే వాల్యూని స్టోర్ చేసుకోవాలి. సో అప్పుడు మనము ఆ టైప్ ఆఫ్ వేరియబుల్ని బూలియన్ వేరియబుల్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనమైతే టోటల్గా స్ట్రింగ్ గురించి తెలుసుకున్నాము, అండ్ నెంబర్ టైప్ గురించి తెలుసుకున్నాము, అండ్ బూలియన్ టైప్ గురించి కూడా తెలుసుకున్నాము. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ టైప్స్ కూడా ఉన్నాయి, బట్ వాటి గురించి మనం ఇంకా నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాము. బట్ ఇప్పుడు నేనైతే ఇంకొకటి చెప్పాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక ప్లేస్లో వేరియబుల్ని క్రియేట్ చేసి మనం ఇంకో ప్లేస్లో ఆ వేరియబుల్లోకి వాల్యూని అసైన్ చేయవచ్చు అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను లెట్ వై అనేసి ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేశాను, జస్ట్ ఇక్కడ డిక్లేర్ చేశాను అనమాట వేరియబుల్ని. సో ఆ వేరియబుల్కి ఎలాంటి వాల్యూని అసైన్ చేయలేదు. సో వేరియబుల్ని జస్ట్ ఈ విధంగా డిక్లేర్ చేసి అంటే క్రియేట్ చేసి మనం డైరెక్ట్గా ఒకవేళ ఆ వాల్యూని ప్రింట్ చేయాలి అనుకున్నాము అనుకోండి. సో console.log(y) అని ఇస్తున్నాను. ఓకే, సో జస్ట్ మనం వేరియబుల్ని క్రియేట్ చేసాము, ఆ వేరియబుల్కి ఎలాంటి వాల్యూని అసైన్ చేయలేదు. వాల్యూని అసైన్ చేయకుండానే మనము ఆ వేరియబుల్ కనుక యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే మనకేం ప్రింట్ అవుతుంది అది చూద్దాం. సో చూడండి, ఇక్కడ మనకు అవుట్పుట్ చూసినట్టయితే అన్డిఫైన్డ్. సో ఈ వేరియబుల్స్ని ఏమని పిలుస్తామంటే మనం అన్డిఫైన్డ్ డేటా టైప్ అని పిలవడం జరుగుతుంది. అంటే వేరియబుల్ని క్రియేట్ చేయాలి, బట్ ఆ వేరియబుల్కి ఎలాంటి వాల్యూని అసైన్ చేయకపోతే దాన్ని మనము అన్డిఫైన్డ్ అని పిలవడం జరుగుతుంది. సో మనం ఇంతకుముందు లాగానే టైప్ ఆఫ్ ఉంది కదా, సో టైప్ ఆఫ్ని కూడా ఇక్కడ దీనికి అప్లై చేసి చూద్దాము. సో ఈ టైప్ ఆఫ్ని మనకు అప్లై చేయడానికి కూడా టూ వేస్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఏం చేశాను, నేను టైప్ ఆఫ్ పారెంథసిస్లో వచ్చేసి ఆ వేరియబుల్ యొక్క నేమ్ ఇచ్చేసాను కదా. అలా కాకుండా మనకు కొన్ని వెబ్సైట్లో వచ్చేసి టైప్ ఆఫ్ ఇచ్చేసి స్పేస్ అండ్ వేరియబుల్ యొక్క నేమ్ ఇస్తారు. సో ఇలా ఇచ్చినా కూడా మనకు వర్క్ అవుతుంది. ఐదర్ మీరు టైప్ ఆఫ్ అని ఇచ్చేసి పారెంథసిస్లో ఇచ్చిన వర్క్ అవుతుంది, లేదా టైప్ ఆఫ్ అని ఇచ్చేసి స్పేస్ వేరియబుల్ నేమ్ ఈ విధంగా ఇచ్చేసిన వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను బ్రౌజర్కి వెళ్తున్నాను. సో బ్రౌజర్కి వెళ్ళినట్టయితే చూడండి, ఇది వచ్చేసి మనకి ఎలాంటి డేటా టైప్, అన్డిఫైన్డ్ డేటా టైప్. సో ఈరోజు మనం వచ్చేసి టోటల్గా 4 డేటా టైప్స్ గురించి అయితే తెలుసుకున్నాము. స్ట్రింగ్ డేటా టైప్, సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్లో రాస్తాము. నెంబర్ డేటా టైప్ అంటే మనకు విత్ డెసిమల్ పాయింట్ ఉండొచ్చు లేదా వితౌట్ డెసిమల్ పాయింట్ ఉండొచ్చు. అండ్ బూలియన్ టైప్, ఒకవేళ మనము ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఆ రెండింటిలో ఏదో ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం దానికోసం బూలియన్ డేటా టైప్ని యూజ్ చేస్తాము. అండ్ మనం వేరియబుల్ని క్రియేట్ చేసి ఆ వేరియబుల్కి ఎలాంటి వాల్యూని అసైన్ చేయకుండా ఆ వేరియబుల్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము అన్డిఫైన్డ్ డేటా టైప్ని అయితే యూజ్ చేస్తాము. అంటే యూజ్ చేయము నార్మల్గా అయితే ఇది, బట్ ఆ డేటా టైప్ అనమాట ఇది. ఓకే, అండ్ మనం ఇంకా చూసుకున్నట్టయితే కనుక ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూద్దాం మనకు ఏమొస్తుంది అనేది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక్క అవుట్పుట్ని అయితే ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. console.logని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే జెడ్ అనే వేరియబుల్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో మనం ఇంతకుముందు వేరియబుల్ని క్రియేట్ చేసాము, వేరియబుల్ని క్రియేట్ చేసి వాల్యూ అసైన్ చేయకుండా ప్రింట్ చేయడానికి ట్రై చేసాం కదా. బట్ ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే అసలు ఆ వేరియబుల్ని కూడా క్రియేట్ చేయలేదు. సో వేరియబుల్ని క్రియేట్ చేయకుండానే ఆ వేరియబుల్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు ఏం ఎర్రర్ వస్తుంది అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి ఏమైంది, రిఫరెన్స్ ఎర్రర్ అనేది రావడం జరిగింది. జెడ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో జెడ్ని మీరు క్రియేట్ చేయలేదు, సో దానివల్ల ఆ రిఫరెన్స్ అనేది లేదు కాబట్టి మనకు రిఫరెన్స్ ఎర్రర్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి డిఫరెంట్ వేస్ అండ్ డిఫరెంట్ ఎర్రర్స్ అనేటివి. సో ఇది మనకు వచ్చేసి కంప్లీట్గా వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేయడం అండ్ ఆ వేరియబుల్స్లో ఉన్న డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి ఏంటి అనేది. అండ్ ఇవి కాకుండా మనకు నల్ డేటా టైప్ అనేసి, సింబల్ డేటా టైప్ అనేసి, బిగ్ ఇంట్ డేటా టైప్ అనేసి, ఆబ్జెక్ట్ డేటా టైప్ అనేసి, అరే డేటా టైప్ అనేసి, సో ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి. బట్ అవన్నీ మనకి ఇప్పుడే వద్దు, మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే కొంచెం అంత హార్డ్ ఉందా అనుకొని ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకే నేను వాటిని కొంచెం పోస్ట్ పోన్ చేస్తున్నాను. సో ఇవి ఫస్ట్ అయితే మనం వెరీ బేసిక్స్ చూసాక సో వాటి గురించి కూడా నేను నెక్స్ట్ క్లాసెస్లో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.